చూడండి, చదువుదాం. అటు తరువాత అతని యజమాని భార్య యేసపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పారు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. చూడండి, నేను నా గతం గురించి కొన్ని మాటలు చెప్తాను. సినిమా పరిశ్రమలో ఏంటంటే ఇలాంటి అవకాశాలు బహుగా వస్తాయి, విచ్చలవిడిగా ఉంటాయి ఇలాంటి అవకాశం. స్త్రీలు మనల్ని ఆ పరిశ్రమ గురించి నేను మాట్లాడాను. అందరూ అని కాదు, కానీ అవకాశాలు బహుగా ఉంటాయి. మరి అలాంటి పరిశ్రమలో నుండి దేవుడు నిజంగా నన్ను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రము. మరి యోసేపు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పరాయి స్త్రీ మీద కన్నెత్తి కూడా చూడలేదంట. యోబు గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయంలో మొట్టమొదటి వచనము, నేను నా కళ్ళతో నిబంధన చేసుకొని ఉన్నాను. చూడండి ఎంత చక్కటి మాట, త్వరగా చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుని, నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను. కన్యకను నేను ఎలాగో చూచేదాను. కన్యకను నేను ఎలాగో, కన్యకను, ఇక్కడ కన్యక కూడా కాదు, పెళ్ళైన ఒక స్త్రీ. కన్యకని పక్కన పెట్టండి, ఇక్కడ పెళ్ళైన స్త్రీ. ఈ రోజు దౌర్భాగ్యం ఏమిటంటే పెళ్ళైన వారైనా పెళ్లి కాని వారైనా నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. ఎవరు భర్త ఎప్పుడు ఎవరితో లొంగ తీసుకుంటాడో, ఎవరు లొంగ తీసుకుంటారో అనే విషయం కూడా మనం గ్రహించలేకపోతున్నాము. చాలా దురదినాల్లో మనం బ్రతుకుతున్నాము, చాలా చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నాము. ఎంతసేపు దేవుడు దేనినైతే జతపరిచాడో దాన్ని పాడు చేయటానికి మనుషులు ఈ రోజు బయలుదేరి ఉన్నారు. అందుకనే చూడండి, యోసేపు తన శరీరముని కూడా ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. నా శరీరముతో కూడా నేను దేవుణ్ణి ఘనపరచాలి. ఎంతమంది ఈ రోజు ఆ ఆలోచన కలిగి ఉన్నారండి. ఈ రోజు ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, సినిమాలు లేవు, సోషల్ ప్లాట్ఫామ్స్ లేవు. ఈ రోజు విచ్చలవిడిగా బటన్ ఆన్ చేస్తే అంతా మనకి చెడే కనిపిస్తుంది. దాన్ని చూచి ఆస్వాదించి ఆనందించేవారు ఎంతో మంది ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి. మన శరీరము ఆలయము అనే విషయము కూడా మనము మర్చిపోయి ఉన్నాము. చూడండి, యోసేపు తన మనసుని, తన ఆత్మను, తన శరీరముని ఏ విధంగా కాపాడుకొని వీటితో దేవుణ్ణి కనపరిచాడు. అందుకని దేవుడు అంటాడంటే, నువ్వు ఏమి తినుదవో ఏమి త్రాగుదవో దాని గురించి నీవు, కానీ మనం చింతించేది దేవుడు ఏదైతే వద్దన్నాడో దాని గురించి ఎప్పుడు యోసేపు ఆలోచించలేదండి. యోసేపుకి తెలుసు, సమస్తము నాకు సమకూర్చగలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడని యోసేపు నమ్మాడు. ఈ రోజు మనం ఆ విధంగా నమ్మటం లేదు. నాకు సమస్తము దేవుడు సమకూర్చగలుగుతాడు. కష్టములోనైనా, నష్టములోనైనా, బాధలోనైనా, కలిమిలోనైనా, వ్యాధిలోనైనా దేవుడు నాకు తోడై ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు. నా శరీరము క్షీణించినా కూడా దేవుడు దాన్ని బాగు చేయగలుగుతాడు అనే నమ్మకము ఈరోజు మనలో తగ్గిపోతుంది. అందుకనే అంటున్నానమ్మా, ఏ పరిస్థితిని బట్టి నీవు దేవుణ్ణి చిన్న చేయకండి, నీ పరిస్థితులతో దేవుణ్ణి కంపేర్ చేయకండి. గాడ్ ఈస్ బియాండ్ వాట్ వీ కెన్ ఇమాజిన్. మన ఊహలకి కూడా అందనంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో నువ్వు రిలింపబడక మునుపే నీ పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి కాదు, ఎడబాయటానికి కాదు. యోసేపు లాగా ఆ బానిసత్వములో నుండి రాజుగా చేయటానికి నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. బానిసత్వములో నుండి రాజరికంలోకి నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. మీరు ఏమై ఉన్నారు ఇప్పుడు? క్రీస్తు రక్తము ద్వారా రాజులైన. నాకు డౌటే, మన మొఖాలు ఏం అలా అనిపించటం లేదు చూస్తే.
రాజులైన యాజక సమూహం. యోసేపు నమ్మాడు, నేను బానిసుడైనా నేను రాజునే. ఎందుకంటే నా నమ్మకమని ఒమ్ము చేసే దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మాడు యోసేపు. చెరసాల్లోనున్నా, కష్టాల్లోనున్నా, శ్రమల్లోనున్నా యోసేపుకు తెలుసు, ఒక రోజు దేవుడు నన్ను రాజుగా చేస్తాడు. నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము. అదే దేవుడు నీకు ఈరోజు తోడై ఉన్నాడు. యోసేపు చుట్టూ శత్రువులు ఉన్నా కూడా రాజు బల్లతోనే కూర్చొని భోజనం చేశాడు యోసేపు. దేవుడికి స్తోత్రం. ఏ మాత్రము దేవుడు తక్కువ చేసేవాడు, నిన్ను పిలిచిన వాడు నీకు తక్కువ చేసేవాడు కాడు. నీవు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, తక్కువ చేయడానికి ఏ మాత్రము కాదు. అందుకని నీ జ్ఞానముతో దేవుడిని కొలచొద్దు, కొలవద్దు. చదువుదాం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనేను. కొత్త నిబంధనలోని నాకు ఇంగ్లీష్ లోని ఒక మాట గుర్తుకొస్తుంది, రెసిస్ట్ ది డెవిల్ అండ్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు. తెలుగులో చెప్పండి అమ్మా. అపవాదిని దేవునికి లోబడి అపవాదిని ఎదురు, దేవునికి లోబడి అపవాదిని. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? రండి బాబు నా పక్కన కూర్చోండి అని మనం ఆహ్వానిస్తున్నాం. ఎలాగో తెలుసా? ఒక్క ఆలోచన దేవుడు నీకు పెడితే దుష్టుడు కూడా ఒక చెడు ఆలోచన నీలో పెడతాడు. నువ్వు ఏం చేస్తావంటే ఆ చెడు ఆలోచనని రా బాబు కూర్చో, దానికి తిండి పెడుతున్నావు అన్నమాట. ఆ చెడు ఆలోచన ఏం చేస్తుందంటే మంచిది కూడా పాడు చేసేస్తుంది. అందుకనే యోసేఫ్ని ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే ఈ విధంగా పాడు చేయాలనుకున్నదో, లొంగ తీసుకోవాలనుకున్నదో, యోసేఫ్ ఏం చేశాడు? ఈ రెసిస్టెడ్. అపవాదిని ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని చెప్పాడు ఇది తప్పు. మనం చెప్పగలుగుతున్నామా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. హల్లెలూయా. అప్పుడే అపవాది నీ యొద్ద నుండి, ఎప్పుడైతే నువ్వు ఎదురిస్తావో అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడంట. దేవునికి స్తోత్రం. యోసేపు ఎదిరించాడు, అపవాది పారిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి చదువుదాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నాను గాని అతడు ఆమెతో సేవించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. 19వ వచనం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఒక పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా అనే సందేహం మనకు కలుగుతుంది. నీ జీవితంలో అంత చీకటిగా ఉన్నప్పుడు, నీవు అనుకున్నట్లు నీ జీవితము సజావుగా ముందుకు కొనసాగలేనప్పుడు నీవు దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని బహుశా నీ హృదయంలో ఒక ఆలోచన నీకు కలుగుతుంది, ఒక సందేహం నీకు వస్తుంది. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, విడవలేని దేవుడు నేను. చెరసాలలో కూడా, చెరసాలలో వెలుగుంటుందా? ఉండదండి, చాలా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో కూడా దేవుడు యోసేపుకు ఒక వెలుగుగా కనిపించాడంట. దేవునికి స్తోత్రము. దేవుడు తోడై ఉండి, చెరసాలలో ఉన్న యోసేపుకి తోడై ఉండి అక్కడ కూడా యోసేపుని లేవనెత్తాడు. చెరసాలలో కూడా ఆ యొక్క ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో, యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు అని గ్రహించి యోసేపుని ఆ యొక్క ప్రిజన్ కి ఇన్ఛార్జ్ గా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ చెరసాలలో, ఆ జైల్లో ఉన్న వారందరికి పైన యోసేపుని ఏం చేశాడంట? ఇన్ఛార్జ్ గా చేశాడు.
ఎక్కడున్నా దేవుడు నిన్ను తలగానే పెడతాడు. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లోనున్నా దేవుడు నిన్ను తలగానే పెడతాడు, కానీ తోకగా మాత్రము నిన్ను చేయడు. నిన్ను ఇచ్చువాడుగా చేస్తాడు, కానీ పుచ్చుకునేవాడుగా చేయడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అపవాదిని గద్దిస్తావో, అపవాదిని నువ్వు ఎదుర్కొంటావో, నువ్వు ఎప్పుడైతే వాని చేతిలో పడవో, దేవుణ్ణి ఏ మాత్రము అవమానపరచకుండా, దేవునికి వ్యతిరేకమైన దూషణకరమైన మాటలు నువ్వు ఎప్పుడైతే మాట్లాడవో నీ పరిస్థితులను బట్టి, దేవుడు నిన్ను తలగానే పెడతాడు. ఈరోజు నువ్వు తోకగా ఉన్నావంటే అది దేవుడి వల్ల కాదు, అది నీ వల్లనే. నీ వల్లనే. చదువుదాం. అతను ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించాడంట. దేవునికి స్తోత్రము. నీవు ఎక్కడున్నా కూడా నీవు ఏలేవాడుగానే ఉంటావు. దేవునికి స్తోత్రము. అందుకనే నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూడటము మానేయి. వినిపిస్తుందా సంగమా? పొరపాటు ఎక్కడున్నదో తెలుసా? నీలో ఉన్నది. నీ చూపులో పొరపాటు ఉన్నది. నీవు నిన్ను ఏ విధంగా చూసుకుంటున్నావో ఒకసారి నువ్వు గ్రహించుకో. నేను ఎందుకు పనికిరాను, నా జీవితము వేస్ట్, అసలు ఎందుకు నేను ఈ లోకంలో వచ్చాను అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే పొందుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నేను దేవుని చేతతో నేను ఏర్పరచబడ్డాను, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క యావత్తు చిత్తము నా మీద నెరవేర్చడానికి, నేను దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నన్ను ఈ లోకంలోకి నడిపించాడు. నేను దేవుని కుమార్తెనే అయి ఉన్నాను. దేవుడు నన్ను విడవడు, దేవుడు నన్ను ఎడబాయడు. ఏ పరిస్థితుల్లోనైనా నేను తలగానే ఉంటాను, కానీ తోకగా ఉండను. అందుకొరకే దేవుడు ఈ లోకంలో నన్ను నడిపించాడు. ఇటువంటి విశ్వాసము, కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇటువంటి విశ్వాసము కలిగి ఉండాలని యోసేపు ద్వారా, తన జీవితము ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏనాడు భయపడలేదండి. భయపడ్డా? చెప్పండి అమ్మా. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, అవమానాల్లో, శోధనలో ఎప్పుడైనా బాధపడి తండ్రిని దూషించాడా? చెప్పండి. మరి ఎందుకు మనం భయపడుతున్నాం? ఏ ఆత్మ యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిందో అదే ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించాడంట. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. వదిలేండి మనం ఇప్పుడు ఇచ్చినట్టు. ఏ ఆత్మ క్రీస్తుని మృతుల్లో నుండి లేపిందో అదే ఆత్మ ఈ రోజు నీలో ఉందంట. ఉన్నదా లేదా సంగమా? చెప్పండి అమ్మా. ఉన్నదా లేదా? క్లారిటీ తెచ్చేసుకోండి ఈరోజు. లేదంటే పొందుకోవడానికి ప్రయాసపడండి. లేదని మీరు అనుకుంటున్నారా? సందేహం ఉంటే మీరు క్లారిటీ తెచ్చుకొని ఈ రోజు అదే ధైర్యం కలిగిన ఆత్మ పొందుకోవడానికి ప్రయాసపడండి, మీరు పొందుకుంటారు. యోసేపు భయపడలేదు, జడియకుండా ఏ పరిస్థితినైనా ఎదుర్కొన్నాడు, నిబ్బరము కలిగి ఉన్నాడు. హీ వాస్ సోబర్ ఎట్ ఆల్ టైమ్స్. ఏ పరిస్థితుల్లో కూడా కృంగలేదు యోసేపు. దేవుణ్ణి అవమానపరచలేదు, తిరుగుబాటు చేయలేదు, దేవుణ్ణి విడవలేదు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుని ఏం చేశాడు? మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? నిజం చెప్తాం. మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? అది ఎప్పుడో ఆశీర్వదించేశాడమ్మా, ఇంకేం చేయబోతున్నాడు? మిమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది నమ్మండి చాలు. మీరు బానిసత్వములో లేరు. You are not under bondage. You are a free person today. కుమారుడు ఎవరినైతే స్వతంత్రుడుగా చేస్తాడో వాడు స్వతంత్రుడే.
యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాము. ఎవడు మనల్ని తిరిగి బానిసులుగా చెయ్యలేడు. ఆ అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. నీవు స్వతంత్రుడవే. నీవు ఏలటానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా నిన్ను నిలబెట్టుకోవటానికి దేవుడు నీకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునైనా గ్రహించండి అమ్మా. ఆ పిలుపుకి తగినట్లు మీ విశ్వాసముని మీరు నిలబెట్టుకోండి. అంతేగాని అల్ప విశ్వాసుల్లాగా మాత్రం బ్రతకండి. అది దేవునికి అవమానం. ఎందుకంటే దాని వలన అన్యుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. చదువుదాం. వారు అక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైనను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమన్నట్లు చేశాడు. అతడు చేసింది యావత్తు యెహోవా సఫలపరిచాడట. చేసింది యావత్తు, ప్రతిదీ. ఈరోజు ఈ సంఘం ఉన్నదంటే నా కష్టం వల్ల కాదు. ఈరోజు నేను ఇలాగ పుల్పిట్ మీద నిల్చొని మాట్లాడుతున్నానంటే నా వల్ల కాదు. అది దేవుని కృప వల్ల. కానీ అందులో నాకు ఒక చిన్న భాగం ఏమున్నదంటే నా విశ్వాసం. నీ విశ్వాసం పట్ల నీకు జరుగును కాక. నమ్మటము నీ వశమైతే, సంఘం అంతా చెప్పండి, నమ్మటము నా వశమైతే నమ్మే నాకు సమస్తము నా అని చేసుకోండి. నమ్మటము నా వశమైతే నాకు సమస్తము. నువ్వు నమ్మటము లేదు కాబట్టి నీకు సమస్తము సాధ్యము కావటము లేదు. నీవు నమ్ము. దేవుడు నాకు తోడై ఉన్నాడు. భూమి దిగంతముల వరకు నేను నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు దేవుడు. నీకన్నా ముందు వెళ్ళి మార్గము సరళపరుస్తాడట. యోసేపుకి ముందు వెళ్ళి దేవుడు ఏం చేశాడో తెలుసా? మార్గము సరళపరిచి ఆ చెరసాల నుండి తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడు దేవుడు. యోసేపుకి చేసిన దేవుడు పక్షపాత? చెప్పండి. పక్షపాతి కాదన్నప్పుడు మరి మీరు ఎందుకు నమ్మటం లేదు? మీ జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా చేయగలుగుతాడని. నమ్మటం నీ వశమైతే అన్నీ సాధ్యము. అంతేగాని నీ యొక్క అవిశ్వాసం వలన మాత్రము దేవుణ్ణి మాత్రం మీరు ఏ రోజు కూడా దూషించకండి. మీకు అధికారము లేదు. దేవుని ఒక్క మాట అనటానికి ఏ మానవుడికి కూడా అధికారము లేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, భూమియు ఆకాశము గతించిన నా మాట గతించదు. మీరు ఎప్పుడైతే అసాధ్యం అంటున్నారో దేవుణ్ణి అబద్ధికారుడని ఈ లోకానికి చూపిస్తున్నారు, అవమానపరుస్తున్నారు మీరు దేవుణ్ణి. చదువుదాం 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు రెండు వృత్తుల్లో ఉన్నారండి. ఒకడు రొట్టెలు చేసేవాడు, ఇంకొకడు ద్రాక్షల నుండి ద్రాక్ష రసము చేసేవాడు. వారి వృత్తి వారిని కాపాడగలిగిందా? రొట్టె చేసేవాడికి ఎప్పుడైనా ఆకలి ఉంటుందండి? చెప్పండి. అయినను ఆ వృత్తి వాడిని కాపాడుకోలేకపోయింది. ఎంత దౌర్భాగ్యమో. రొట్టె సంపాదించే వృత్తి కూడా మనుషుణ్ణి, ఆ వృత్తి కొరకే మీ ప్రాణాలు పణంగా మీరు ఈరోజు పెడుతున్నారు. దేవుని కన్నా ఎక్కువగా ఈ ఉద్యోగమే నాకు దొరికితే, యోసేపు అడగలేదండి, నాకు ఈ ఉద్యోగం ఇవ్వు ప్రభువా, నాకు ఇది ఇస్తేనే నా కుటుంబము నేను బ్రతుకుతాము.
అని యోసేపు ఎన్నడూ అడగలేదు. దేవుడు ఇచ్చాడు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇవ్వటానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అడుక్కునే మాదిరిగా మీరు అడగండి దేవుడిని. అందరికి గట్టిగా మెసేజ్ వెళ్తుంది, తండ్రి నీ చిత్తము ఏదైతే ఉందో నా జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట అంటాడు, నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను, అవి హానికరమైనవి కావు, క్షేమకరమైన మాత్రమే. దేవుడికి స్తోత్రం. ఏమి తింటావో, ఏమి తాగుతావో, ఏం పని చేస్తావో అబ్బా వాటి గురించి ఆలోచించకండి అమ్మా. దివారాత్రులు వాక్యము ధ్యానించండి, ధన్యులుగా మీరు బ్రతుకుతారు. యోసేపు ఏనాడు అడగలేదు నన్ను ప్రధానమంత్రిని చెయ్యాలి, నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టు, నాకు ఆ పవర్ ఇవ్వు, ఆ హోదా ఇవ్వు. అడిగాడా ఎక్కడైనా యోసేపు? ఒకటే నమ్మాడు, దేవుడు మాట ఇచ్చాడు, రాజు అయిన యాజక సమూహం ఆమేన్ అన్నాడు. నీవు ఊహించిన దానికన్నా అత్యధికముగా మేలు చేసే దేవుడు ఈ రోజు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. చదువుదాం. వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. అది యేసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాడు. చూడండి, నేను ఎందుకు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేదో నేను గొప్పలు చెప్పుకోవటం కాదండి. నేను ఎప్పుడైతే ఇంకా నటించను అని చెప్తే ఫస్ట్ ప్రశ్న ఏం చేశారో తెలుసా మా వాళ్ళందరూ? ఎలా బ్రతుకుతావురా, ఏం తింటావురా, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా పోషిస్తావురా. నేనేం చెప్పానో తెలుసా వాళ్ళకి మాట? యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఇచ్చును అని చెప్పాను. నన్ను పోషించేది మనుషులని నువ్వు నమ్మితే నీ అంత వెర్రివాడు ఈ లోకంలో ఎవడు లేడు. నన్ను పోషించేది నా దేవుడు, నన్ను గొప్పగా చేసేది కేవలం నా దేవుడే, ఏ మనిషి కూడా కాదు. నీకు కంపెనీ ఉన్నదా? అది ఎవరిచ్చారో తెలుసా? నా దేవుడు ఇచ్చాడు. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చేవని నువ్వు ఫీల్ అయిపోతుండవచ్చు, నీకు ఇచ్చిందే నాకు ఇవ్వడానికి దేవుడికి ఇస్తావు. అంత గొప్ప దేవుడు అండి, గొప్పగా ప్రావిజన్స్ సప్లై చేసే దేవుడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. తెలుగులో చెప్పండి. కాగా దేవుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము, నీ ప్రతి అవసరము, ప్రతి అన్నాడు. ఇంత కాదు, కొద్దిగా కాదు, కొంత అనలేదు. ఏమన్నాడు అక్కడ? ప్రతి అవసరతను క్రీస్తునందు నీకు కలుగజేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయినా మనం ఏం చేస్తాం? అవునా కాదు? ఉద్యోగాల గురించి, తిండి గురించి, వీటి గురించి ఆలోచించకండమ్మా. దేవుడే నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువుదామమ్మా. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు ఒకటే రాత్రి యందు కలలు కనరి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలలు కనరు. తెల్లవారినప్పుడు యేసేపు వారి ఎదుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యారు. అతడు ఎదు చేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఎంట తనతో కావలి యొద్దన్న ఫరో ఉద్యోగస్తులను అడిగారు. అందుకు వారు, మేము కలలు కట్టిని, వాటికి భావము చెప్పుగల వారెవరూ లేరని అతనితో అనగా, యేసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పడను. అప్పుడు పానదాయకుల అధిపతి యేసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావళి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు
పట్టి ద్రాక్ష ఫలములాయ మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చింది. చూడండి, ఈ యొక్క విషయంలో కూడా క్రీస్తుకి జరగబోతున్న ఒక సంఘటన మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా శిక్షించబోతున్నాడో, ఏ విధంగా రొట్టె ద్రాక్ష రసముగా తన శరీరము మార్చబడుతుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఒక ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. యోసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమిటంట, ఈ ద్రాక్ష రసము ఎవరైతే తయారు చేస్తున్నారంట వాడు ఏం చేయబడతారంట, ఉరివేయబడతారంట. ఎవరైతే రొట్టె చేస్తున్నారంట వాడు విడుదల చేయబడతారు. అంటే ఏమిటంటే లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ అంటున్నాడు. జీవము రక్తములో ఉన్నది. లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. అవునా కదా? జీవం, లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. సో యేసుక్రీస్తు ప్రాణములు తన రక్తమంతయు చివరి బొట్టు కార్చే వరకు ఆయనలో ప్రాణం ఉంది. ఎప్పుడైతే చివరి రక్తము బొట్టు పోయిందో తన ప్రాణములు కూడా వెళ్ళిపోయింది. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు శిక్షించబడబోతున్నారో, ఏ విధంగా తన శరీరం నలగబడబడుతుందో, ఏ విధంగా తన శరీరం నుండి రక్తము ఏ విధంగా ప్రవహించబోతుందో వీళ్ళిద్దరు ఉదాహరణగా దేవుడు అక్కడ. ఇంకొక ఉదాహరణ ఏంటో తెలుసా? ఇద్దరు దొంగల మధ్యలో నీతిపరుడు, పాపలేనివాడు, యథార్థంగా బ్రతికిన వాడు. ఒక దొంగ బ్రతుకుతాడు, ఒక దొంగ చనిపోతాడు. చూడండి, ఎన్నో సంవత్సరాల ముందు జరగబోయే వాటిని దేవుడు ఇంకొక ఉదాహరణగా అందుకనే అంటాడు, చాలా పూర్వమున జరిగిన వాటిని మీరు జ్ఞాపకము చేసుకోండి. I think it is 46 verse 9 and 10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదని నీవు చెప్పుకొనుచు. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని మనము పోయిన వారములోని యోసేపు ఎవరికి సాదృశ్యమై ఉన్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు మోసం చేశారు? యూదా మోసం చేశాడు. మోసం చేసి ఏం చేశాడు? అమ్మేశాడు. యోసేపుని ఎవరు మోసం చేసి అమ్మేశారు? అమ్మేసి ఎవరు యోసేపుని? ఆ సలహా ఇచ్చింది ఎవరు? యూదా. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. యోసేపు క్రీస్తు సాదృశ్యం అయితే ఎవరు క్రీస్తుని మోసపరుస్తారో ఆయన పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకనే అంటామా చాలా గొప్ప గ్రంథము ఈ యొక్క బైబిల్ గ్రంథం. ఒక బుల్లైనను ఒక సున్నైనను తప్పిపోకుండా ప్రతి మాట నెరవేర్చిన దేవుడు. హల్లెలూయా. అందుకని అంటున్నాను, మీరు భయపడకండి, మీరు చింతించకండి, మీరు దిగులు పడకండి. యోసేపుని ఒకవేళ మీరు కూడా చెరసాల్లో ఉన్నారా, చీకటిలో ఉన్నారా, బంధకములో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, అప్పులలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, వ్యాధులతోని గురై ఉన్నారా, మీరు బాధపడకండి. నేను ఏ మాత్రము విడబడు, ఎన్నడూ ఎడబాయుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నిజముగా నమ్ముతున్నారా? గట్టిగా ఆమేన్ అన్నారు. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.